ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్తీలో నెయ్యిలో కల్తీ అయిందని, కొవ్వు పదార్థాలు కలిసాయని, పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని అపాండాలు చేసి అపవాదులు ఆ దేవదేవుడి నైవేద్యం మీద వేసి ఏదైతే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సిట్టు సిఐడి దాని తదుపరి ఎంక్వైరీ చేసిన తర్వాత, సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన ఫైండింగ్స్ని లో అసలు ఆ విషయమే లేదు అని చెప్పిన నేపథ్యం, అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకు ఉన్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా, డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక ఓ నిమిషం ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని. అవునా, మేము దాన్నే తెచ్చామంటున్నాం. వస్తువులు తెలుస్తాయంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యావసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ, ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లే. ఎంతసేపు దాటపెద్ద దూరం చేస్తూ, కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో తెల్లి వాళ్ళని తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం, రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా మా పార్టీ, మేమందరం, మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజా సమస్యలు జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35 కోట్ల రూపాయలని, వేల కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ 6కి సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, అటు కార్మికులకు కానీ, ఇటు యువకులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ వారి అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రదర్శన లేకుండా ఇవాళ ఆ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు. ప్రసాదం కోసం వచ్చి దోపిడీ చేస్తూ, ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా
దురదృష్టం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఒక ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే, చెప్పిన దాంట్లో ఏదైనా కాదు అనుకుంటే రమ్మని చర్చించమనండి. వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టాను మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్తో ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని, వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టాను. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, రాలే. ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ, దాంట్లో ఏదున్నా మోటివ్ మాత్రం దోపిడీ, దాంట్లో అవినీతి. ఎక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్తుంది. అది ఏ అంశం చూసుకున్నా మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. సుప్రీంకోర్టు మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క వచ్చి హెరిటేజ్ సంస్థ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి సంగం డైరీ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో హెరిటేజ్ కూడా సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలు కొన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగిన అవినీతి. నన్ను చెప్తున్నారు పాలు వచ్చి అప్పుడు వచ్చి లీటర్ 16 రూపాయలు ఉండేది, 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది అని. ఎప్పటి నుంచి అయిందండి? ఏ సంవత్సరంలో 350 రూపాయలు ఉందండి? ఏ సంవత్సరంలో 700 రూపాయలు కొంటున్నారండి మీరు? అప్పుడు పాలు ఎంత ఉన్నాయండి చెప్పండి. దానికి ఎవరు ఇవ్వండి. ఏ సంవత్సరంలో 40 రూపాయలు అయిందో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఉన్నాయి.